పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుంచి 30 వచనములు. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడును దీన మనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము భరించవలసిన భారము. ప్రియులారా, మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30 వచనాలలో ప్రభు అయిన యేసు క్రీస్తు తన ప్రత్యేకమైన పిలుపును అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం మోస్తున్న పాపమనే భారమును ఆయన మనకు బదులుగా మోయడానికి సిద్ధపరుటయే ఈ శుభవార్తలో సారాంశం. కల్వరి శిలువలో ఆయన మన భారమంతటినీ, దానికి ప్రతిగా కలిగే మరణమును భరించాడు. అయితే మనకు అనగా పాప విమోచన అనుగ్రహింపబడిన మనకు ఆయన ప్రత్యేక భారమును దయచేశాడు. పరిశుద్ధ గ్రంథము నుండి మనము భరించవలసిన భారమును గూర్చి ఈ దినాన మనము ధ్యానం చేద్దాం. 1, సువార్త భారమును భరించుట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది అని దేవుడు రక్షించబడిన తనకు దయచేసిన భారమును తెలియచేస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలుగా ఈ బాధ్యత మనము కలిగి ఉండి అనేకులకు వారి పాప క్షమాపణ కొరకైన మార్గము చూపవలసిన వారము. 2, ఇతరుల భారములను భరించుట. గలతీ 6వ అధ్యాయం 1-2 వచనాలలో ఒకని భారము ఒకరు భరించుట అనే శ్రేష్టమైన సందేశం ఉంది. ఇతరులు తప్పిదములో చిక్కుకున్నప్పుడు లేదా ఇతరులు వారి ప్రయాసములలో నలిగిపోతున్నప్పుడు వారికి సహాయం చేసి వారిని నిలవబెట్టుటకు ఆతృత కలిగి ఉండుట. దేవునిలో నిలవబెట్టుటకు మనకు ఉండవలసిన భారము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం, 21వ వచనం మరియు 22 వచనాలలో ఇతరుల కార్యముల కొరకు హెచ్చరిక. తిమోతి యొక్క సమర్పణలో ఇతరుల భారము భరించుట మనము కనుగొనవచ్చు. 3, ప్రభువు కొరకై పనిచేయు భారము కలిగి ఉండుట. గలతీ పత్రిక 6వ అధ్యాయము 3-10 వచనాలలో ప్రభువు కొరకై పనిచేయు భారము మనం కలిగి ఉండాలి అనే బోధ ఉంది. ప్రియులారా, విశ్వాసి బ్రతకాల్సింది తన కొరకు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైన కార్యములు ఈ భూమిపై చేయడానికే. ప్రభువు మనకు అప్పగించిన పనిని ఎంతో భారముతో కొనసాగించుట మన జీవిత విధానమై ఉండాలి. కనుక పాపమనే భారమును మన నుండి తొలగించిన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు మనకు అప్పగింపబడినటువంటి సువార్త భారమును భరించుట, ఇతరుల భారములను భరించుట, ప్రభువు కొరకే పనిచేసే భారమును కలిగి ఉండాలని వాక్యం సెలవిస్తుంది. ఇట్టి భారముతో మనం ముందుకు కొనసాగుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను దయచేసి ప్రభువా, మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి, మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనై దయచేయండి నాయన. నేటి మా పనులలో, ప్రయాణములలో
పరిచర్యలో మీరే తోడుగా ఉండండి తండ్రి. నీ స్తోత్రాలు ప్రభా. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. దూర దేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలను దీవించి వారికి నూతన ఆశీర్వాదాలు మెండుగా నాయన నీ యొక్క దీవెనలు, నీ జ్ఞానమును బిడ్డలకు అనుగ్రహించండి తండ్రి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించండి. వారికి కావలసిన నూతన ఆశీర్వాదాలు మెండుగా వారికి అనుగ్రహించండి. దేవానికే వందనాలు, స్తోత్రాలు. అనుదినము కూడా ఈ ప్రాతకాలపు ధ్యానములో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటూ ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరినీ కూడా నింపమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక.